గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ లేదా ఈఏపీ సెట్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషను ఎప్పటి నుంచి తీసుకుంటుంది, ఆల్రెడీ ఎగ్జామ్ డేటు వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటాయి ఏంటి అనే డీటెయిల్స్ ఇంతకుముందు అయితే తెలియదు. నిన్నైతే ఈ డీటెయిల్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దండి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ will conduct through computer based test by Jawaharlal Nehru Technological University, Kakinada. First year of professional courses offered for the academic year 2025 to 2006 in the state of Andhra Pradesh. Candidate who wish to apply shall submit their application through online mode only from 15/3/2025 onwards. The last date for submission of application without late fees is 24/4/2025. సో ఇది విషయము. సో ఈ నోటిఫికేషన్లో వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఇంతకుముందు అయితే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు. ఓకే, May 19 నుంచి అలాగే 22 నుంచి అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో వాళ్ళు ఇచ్చేసారు. అదంతా కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ డేట్స్ ఏంటి అనేది. ఓకే, సో 19 నుంచి అయితే అగ్రికల్చర్ బీఫార్మసీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, 22 నుంచి అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈరోజు అప్డేట్ ఏంటి అంటే, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే March 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ కూడా March 15 కాబట్టి ఆ రోజు నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి April 24 వరకు, అంటే ఒక నెల కన్నా ఎక్కువ టైమే ఉంది. April 24 వరకు ఏ విధమైన లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివి మీరు ఇంజనీరింగ్ కానీ లేదంటే ఫార్మసీ కానీ రాయాలనుకుంటున్నారు, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. లాస్ట్ డేట్ మరి ఇంకొకసారి చూద్దండి, April 24 లాస్ట్ డేట్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి March 15 నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దండి. ఒకసారి మీకోసం ఇది పేపర్ కట్ కూడా స్క్రీన్ మీద వేస్తున్నాము, డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆన్లైన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, అలాగే మనది సహస్ర అకాడమీ అనమాట, కోచింగ్ సెంటరు ఒంగోలులో ఉంటుంది. ఎవరైనా ఒంగోలు లేదా ప్రకాశం జిల్లా ఉన్నవాళ్ళు ఎవరికైనా ఎంసెట్ కోచింగ్ కావాలి అంటే కనుక మన దగ్గర కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే ఎంసెట్ కోచింగ్ కావాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.